చూడండి, దర్శనాలు మనకి ఆటోమేటిక్గా కలుగుతూ ఉంటాయి. ఇతనికి వచ్చినటువంటి దర్శనం ఎలాంటిది, ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ నేను మరలా వాక్యం చదువుతాను. కైసరులో అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతని కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేరినవి. ఇప్పుడు నీవు నీ హెప్పేక మనుషులను పంపి. అంటే దర్శనము అనండి, దర్శనము అనండి. దర్శనము అంటే రెండు రకాలు. ఒకటి ప్రార్థనలో చూసేది. నేను అప్పుడప్పుడు కొంతమంది గురించి చెప్తా ఉంటాను, ఇటు జరిగింది నాకు ప్రార్థన చేసుకుంటుంటే ఇటు చూపించాడని చెబుతా ఉంటాను. అది దర్శనం. ప్రార్థనలో దర్శనం. రెండవది పండుకుంటాం. మనం ఏంటంట పండుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే, నిద్రపోయి పోనట్టు దాని అర్థం ఏంటంటే, మనమైతే పండుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కానీ పక్కన ఎవరైనా పిల్లలు మాట్లాడుతున్నా, ఎవరైనా గొడవ చేస్తున్నా అవి లైట్గా వినపడతాయి. ఏంటంట అవి వినపడుతుంటాయి మనకి. మీకు ఎప్పుడైనా దర్శనాలు వస్తే నేను చెప్తున్నా, మీకు గుర్తుపట్టాలని. అవి వినపడతా ఉంటాయి. అయితే మనం నిద్రపోతుంటాం, కానీ పక్కన సప్పుళ్ళు శబ్దాలు కూడా, ఎవరన్నా గొడ్లు ఉతికినా కూడా కొంచెం వినపడుతూనే ఉంటాయి. పక్కింటి గుడ్డు ఉతుకుతుంది అనుకో, మనం పండుకుంటాం, ఆ గొడ్ల శబ్దం కూడా వినపడుద్ది. దీన్ని ఏమంటామంటే అర్ధనిద్ర. ఈ అర్ధనిద్రలో ఉన్నవారికి దర్శనాలు వస్తాయి. మరి పూర్తిగా నిద్రపోయినోడు కళలు వస్తాయి. అర్థమైంది మీకు? పూర్తిగా అసలు మన సోయిలోనే ఉంటారు చూడు, వాళ్ళకి కళలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈయనకి ఏమొచ్చిందమ్మా? దర్శనం వచ్చింది. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుని దూత దర్శనమందు ఆయనకు ప్రత్యక్షమైంది. అక్కడ స్పష్టంగా మనకి ఏం రాయబడిందంటే, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అంటే దేవుని దూత స్పష్టంగా ఆగపడింది కాదు, దర్శనము అని ఆడ మెన్షన్ చేశారు. ఏం చేశారు? దర్శనము. ఒకటి ప్రార్థనలోనైనా ఉండాలి, రెండు అర్ధనిద్రలోనైనా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి సంపూర్ణంగా ప్రార్థనలోనైనా ఉండాలి, లేకపోతే అర్ధనిద్రలోనైనా ఉండాలి. ఈ సమయంలో వచ్చింది మాత్రమే దర్శనం అని అంటాం. లేదా ముఖాముఖిగా దేవదూత దిగి వచ్చితే అది దర్శనం కలను. ఎందుకు? కనబడుతుంది కాబట్టి, వినబడుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయనకి దేవుని దూతే దిగి వచ్చి ఆయన ఈయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేసే ధర్మాలు, నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎంత మంచి భక్తుడు. అయ్యా నా మాటలు వినండి, సమయం నాకు తక్కువ ఉంది. ఈయన ఎంత గొప్ప భక్తుడు చెప్పండి. ఎంత భక్తుడైతే దేవుడి దగ్గర నుంచి అతనికి సమాధానం రావాలి. నువ్వు చేసే ధర్మాలు, నువ్వు చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి వచ్చినాయి అయ్యా అని చెప్పి ఉండాలి కదా. ఇటువంటి భక్తుడికి పాస్టర్ గారితో ఏం పని? పొద్దున్న లేచి, ఇదిగో రాత్రి మర్చిపోయిన మధ్యాహ్నం ఇది వచ్చింది, సాయంత్రం అందరిని గోడేసి ఏమంటాడు? నాతో దేవుడి దూత మాట్లాడి, మన పాస్టర్ గారితో కూడా మాట్లాడ్డో, నాతో మాట్లాడు దేవుడు. ఏంటంట? మన పాస్టర్ గారితో కూడా దేవుడి దూత మాట్లాడ్డో, నాతో మాట్లాడిండు. ఏందనుకున్నానంటే ఎంత భక్తి పరుణ్ణి, ఏంటయ్యా ఎంత భక్తి పరుణ్ణి అనుకోవచ్చు. పాపం ఆయన అనుకోవచ్చు కదా. ఎందుకంటే సాక్షి ఎవరిచ్చారు? మనుషులు ఇవ్వలా. ఇరుగు పొరుగోళ్ళు ఒకడు మంచి పేరు రావటానికి ఇల్లుని కూడా అమ్మి తాకట్లు పెడతాడు. అదో పిచ్చి. మంచి పేరు వస్తున్నాడు సరే, ఇల్లుని కూడా అమ్మి డబ్బులు ఎత్తాడు. ఎందుకు ఎత్తండాయా అంటే వాడికి మంచి పేరు కావాలంట. ఏ పేరు కావాలి? మంచి పేరు కావాలంట. ఏదైతే చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. ఒక్కొక్కడు ముందు చచ్చిన రూపాయి బెల్లీడు. అర్థమైందా? వాడికి అసలు మంచి పేరుతో పని లేదు.
ఏ లేదు, ఆడు సత్తే ఆడు చచ్చాడు, వాడికి ఇంత నాకే ఆడతాడని ఈడు. ఎట్టటి క్యారెక్టర్లో మనుషుల్లో ఉంటాయి. అయితే ఇతనికి దర్శనం వచ్చింది, దేవుని దూత మాట్లాడింది, నువ్వు మంచోడు అయ్యా, నీ ప్రార్థన మంచిగా ఉంది, దేవుడికి వినపడింది, దేవుడు నీకు ఒక సమాచారం చెప్పమన్నాడు అన్నాడు దేవదూత వచ్చి. అమ్మా నా వైపు చూడండి, పిల్లల తర్వాత ఆడుకుందాం. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, దేవదూత ఏం చెప్తున్నాడంటే, నువ్వు పలానూరికి పో, ఆ ఊరి పేరు హెప్పే. ఏ ఊరు అంటది? హెప్పేనా? ఏ ఏ ఏ పట్టణం అది? హెప్పేనా? హెప్పే పట్టణం అనుకుంటా, అది సముద్రం ఒడ్డున ఉంటుందంట. హెప్పే ఈ సముద్రం ఒడ్డున ఉంటుంది. ఆ పట్టణంలో శర్మకారుడేనా ఆయన పేరు? శర్మకారుడను సీమోని ఇంట దిగి ఉన్నాడు. ఆయన ఇల్లు ఏంటంట చూడండి, దేవుని సన్నిధి నుంచి ఎంత అడ్రస్ ఎంత ఫుల్ఫిల్గా ఉంటుందో మీరు చూడండి. సీమోన్లు చాలా మంది ఉంటారు, గ్రామాలు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ దేవుడు ఎంత చక్కగా ఒక్కొక్కరు మీటింగ్లు పెట్టి, సభలు పెట్టి, గుంపులో రాయిసేస్తారు. గుంపులో రాయిసేస్తే ఎవరికన్నా దాగండి. క్రైస్తవులు ఎక్కువ, మరియమ్మలు, మార్తమ్మలు, ఎస్తేర్లు వీళ్ళే ఉంటారుగా. సో ఈయన పిలుస్తాడు గుంపులో ఒక ఆమెని, అక్కడ ఎవరన్నా ఒక ఆమె ఉంటుంది. అర్థమైందా? ఎర్ర రంగో, తెల్ల రంగో, పచ్చ రంగో ఒక రంగు పిలుస్తారు. ఎవరన్నా డ్రెస్ చేసుకున్నావా ఆడ ఉంటుంది. ఇట్టు కాదు, మన దేవుడు దర్శనము, దేవుని యొద్ద నుంచి సమాచారం వస్తే క్లియర్గా ఉంటుంది, ఏమాత్రం తేడా అడ్రస్ ఉండదు. ఊరి పేరేంది? హెప్పే. ఎవరిల్లు చెప్పండి. ఆయన పేరు ఏంటంట? చర్మకారుడైన సీమోను. ఈ చర్మకారుడు అంటే వృత్తి అయిన ఉండాలి, లేకపోతే ఇంటి పేరైనా ఉండాలి. చెప్పండి, ఏమైనా ఉండాలి? వృత్తి, ఆయన చేసే పని అయిన అయి ఉండాలి, ఇంటి పేరైనా అయి ఉండాలి. చర్మకారుడైన సీమోను, నీకు కావలసిన వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడు. అంతేనా? చదవండి, ఆ మాటలు చదవండి. సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారునింట దిగి ఉన్నాడని అతను చూసి చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇద్దరిని ఎల్లప్పుడు కనిపెట్టుకొని వారిని భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి వానికి ఆ సంగతులను వివరించి వారిని హెప్పేకు పంపాను. చూసిన అడ్రస్ కరెక్ట్గా రాసి, ఊరు పేరు, వ్యక్తి పేరు, సముద్ర పొడ్డు. అట్లా మేము చిన్నపిల్లప్పుడు టెలిగ్రామ్ ఉంటుంది. మా నాయన మహబూబ్నగర్ జిల్లా జడ్చల్లో ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు టెలిగ్రామ్ రాసేవాడు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీ క్షేమ సమాచారాలు ఏంటి, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నానని. అర్థమైందా? కరెక్ట్గా అడ్రస్ చేస్తేనే అది వస్తుంది లెటర్. దేవుని దగ్గర నుంచి అటువంటి కరెక్ట్ అడ్రస్ ఉంటుంది. ఈ కరెక్ట్ అడ్రస్ ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలుకి చెప్తే, ఆ కొర్నేలు తన దగ్గర భక్తిపరుడైన నమ్మకమైన సైనికుడికి ఈ అడ్రస్ చెప్పి, ఆ సీమోన్ ఇంట్లో మనకు కావాల్సిన పాస్టర్ గారు ఉంటాడు. ఎక్కడ ఉంటాడట? ఆ చర్మకారుడైన సీమోన్ ఇంట్లో మనకు కావాల్సిన పాస్టర్ గారు ఉంటాడు. ఆయన పిలుచుకొని రమ్మని ఇక్కడి నుంచి పని వాళ్ళని పంపాడు. అంటే దేవుని యొద్ద నుండి సమాచారం చాలా క్లియర్గా ఉంటుంది. ₹10 అటు ₹10 ఇటు ఉండదు. అర్థమైందా? ఏంటంట? గోడ మీద పిల్లి అంట, దూకితే అటే దూకిద్ది, దూకితే ఇటే దూకిద్ది. అట్ట కాదు, ఇంటి పేరు కులం పేరుతో సహా పిలవాలి. అది దేవుడు చెప్పిన మాట. నీ పేరే పని కలిగి పిలవటం కాదు. నీ ఊరి పేరు, నీ ఇంటి పేరు, నీ కులం పేరు అన్నీ తెలుస్తాయి ఆయనకి. నీ తల్లి ఎవడు, తండ్రి ఎవడు అన్నీ తెలుస్తాయి. నువ్వు ఏం పని చేస్తావో కూడా ఆయనకు మరుగైంది ఏది లేదు. ఇప్పుడు ఈ దర్శనము చూసిన వ్యక్తికి ఎవరు అవసరమై ఉన్నారు చెప్పాలి.
దర్శనం చూసిన వ్యక్తికి, భక్తిపరుడైన వ్యక్తికి, ధర్మాలు చేసే వ్యక్తికి, ప్రార్థన చేస్తే పరాసరిగా పరలోకం పోయిన వ్యక్తికి ఎవరు అవసరం అంట? ఎవరు అవసరం మీకు? అటువంటి భక్తిపరుడికే సేవకుడు అవసరం. అయితే మరి మీకు అవసరం లేదా? ఈ సర్కారు చెట్లు దాటంగానే తిట్టుకుంటారు, మీకు అవసరం లేదా? మీకు అవసరం లేదా? చెప్పండి. అంతలా ఆవేశం, అంతలా కోపం వద్ద మీకు ఎవడని ఏదన్నా తట్టుకుంటారా? తట్టుకోరు. మీకు అవసరమా కాదా? చెప్పండి. కొంతమందికి అవసరం లేదంట పాపం, ఏదో అట్ట నామకార్థంగా వస్తారంట కొంతమంది. పాపం తాజ్కోట్కి పెళ్ళి ఎంతమంది పోయినారు పోకే యేసు రక్త విజయం దెబ్బకు ప్రార్థన కూడా మానేసుకున్నారు. తింటనేమంటే అయిపోయింది దాకా యేసు రక్త విజయం. ఆయన చెప్పాలా నేను? మన వాళ్ళకి ఆ జాగ్రత్త చూసుకోయా, కొండలో ఉన్నంత వరకు పెట్టమనాల్సింది. ఫోన్ నెంబర్ లేదు, ఫోన్ చేసేది చెబుతున్నావు. హల్లెలూయా. దేవుడు అంటుంది వాడు కడుపే వాళ్ళకి దేవుడు అట్ట. ఏంటట? అరే కడుపు నిండుతుండ్రు రాయన. తర్వాత సగతి ప్రార్థనకి వెళ్తారా? తినొచ్చిన వాళ్ళు లేరా? తినొచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు దీంట్లో. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, నేను విడిచిపెట్టగానే పోండి మీరు సరాసరిగా యేసు రక్త విజయం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఎందుకంటే అంతేనా మనసభ్యుడు, బయటోడు కాదు మనసభ్యుడు, ఎంతైనా మనసభ్యుడు, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎప్పే మార్గంలోనికి ఈ శిష్యుల్ని పంపిస్తే వాళ్ళు దేవులాడుకుంటూ వస్తున్నారంట. ఎక్కడ ఉన్నాడయ్యా పేతురు గారు అని. ఈ పేతురు గారు ఎక్కడ ఉన్నాడు ఏమో అని అన్ని వంకలు తిరగాలి. మరి బజార్లు ఉంటాయి కదా ప్రసాద్, అన్ని అడ్రస్సు. మరి సముద్రం ఒడిన ఉన్నాడు ఎప్పే పట్టణంలో. శర్మకావుడైన పలాని శర్మకావుడు సీమోన్ ఎవరయ్యా, ఈ ఊర్లో పలానా ఆయన ఎవరయ్యా అంటే మరి అన్ని మూలలు తిరుక్కుంటూ రావాలిగా. ఏమో ఊరి ముందే ఉంటుందా, ఇంటి ముందే ఉంటుంది ఇల్లు. మన ఇల్లు శవరకు ఉంది. ఎవడైనా నేను పోవాలి సెంటర్కి, ఎవడన్నా వస్తే బస్ స్టాండ్ ఆటోలు దిగే కాడాగి అయ్యా నువ్వు రాయా మాకు తెలియదు అంటారు. అర్థమైంది? అడిగిపోతే అర్థమయ్యేది. అట్ట వీళ్ళు పని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవులాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ శర్మకారుడు చేపలు తెచ్చాడంట సొలొమోను. ఏం తెచ్చాడు? చేపలు. పాస్టర్ గారి ఇంటికి వచ్చి చేపలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? అది మరి వాళ్ళ ప్రేమ ఉంటుంది. మరి దైవజనుడు అంటే ప్రేమ ఉంటుంది చాలా మందికి. అర్థమైంది? కొంతమందికి దేశం కూడా ఉంటుంది అనుకో, కొంతమంది ప్రేమ ఉంటుంది. పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు పాపం అని చెప్పేసి మానవుడు చేపలు తవ్వుతున్నాడట. శర్మకారుడు సీమోను ఏం తవ్వుతున్నాడు? చేపలు తోమే అయ్యా జస్ట్ కొంచెం బాగాయా, ఇది వంట బాగా చేపలు పులుసు పెడతారు, నువ్వు గోధుమ రొట్టెలు పెడతారు, కమ్మకి తినేసి వెళ్ళిపోదు. కానీ అంటే ఈ చేపలు ఉడికిందాకా ఎందుకు ఊకోవాలి అని నా ఏమెక్కాడు? మెద్ద మీదకి ఎక్కాడట ప్రార్థన చేసుకోవటానికి. ఎక్కడికి ఎక్కడమ్మా? మెద్ద మీద ఎక్కిండా అది ఎక్కిందా? నేనా? మీరు చదవండి మళ్ళీ తప్పుండి అని. యేసు రక్త విజయం. మెద్ద మీదకి ఎక్కండి, కరెక్టేలే. ఎక్కడికి ఎక్కినామా? మెద్ద మీదకి ఎక్కిండంట. ఈ కాసేపు కింద ఉడుకుతుంది చేపలో, ఈ సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నట్ట. ఆయన బాగా ఆకలితో ఉన్నాడు. ఏడేమో మరి వంట పూర్తి కాలేదు, చేపలు ఉడుకుతున్నాయి. ఈ డిస్టెన్స్లో, ఈ గ్యాప్లో, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందని పైకి ఎక్కితే ఆయన ప్రార్థనలో ఆయనకి ఏం కనపడుతుంది? ఆకాశం తెరవబడింది. ఆయనకి ఏం తెరవబడింది? ఆయనకి ఆకాశం తెరవబడింది. ఆకలితో ప్రార్థన చేస్తే ఏం తెరవబడింది? ఆకాశం తెరవబడి పెద్ద దుప్పటి ఒకటి వచ్చిందట కిందకి భూమి మీదకి. ఆ దుప్పట్లో భూమి మీద మరియమ్మ చూడు, ఆ దుప్పట్లో భూమి మీద ఉన్న ప్రతి జంతువు వచ్చిందంట ఆయన ముందుకి దుప్పట్లో. మీరు వినండి, ఏ జంతువు వచ్చింది? ప్రతి జంతువు వచ్చింది పాపం. శతస్పాత జంతువులు అంటారు. ఆ జంతువులన్నీ ఆ దుప్పట్లో వస్తే ఆయన దర్శనం చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏ దర్శనం చూస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? ఈయన ఏ దర్శనం చూస్తున్నాడు? ప్రార్థనలో దర్శనం చూస్తున్నాడు. ప్రార్థనలో దర్శనం చూస్తారని మనకు వాక్య ఆధారం ఉంది, మీరు కూడా చూడొచ్చు.
తప్పేం లేదు. రేపు మా అబ్బాయికి మగ పిల్లగాడు పడతాడు, ఆడపిల్ల పడతాయని మీరు కూడా చూడవచ్చు, తప్పేం లేదు. అర్థమవుతుందా? ముందు మీరు మంచి ప్రార్థనా పరులు, దేవుడికి ఇష్టలేని బిడ్డలుగా బతకాల. అప్పుడు దేవుడు కూడా చూపెడతాను, రోజు ప్రార్థన నా కడుపులో ఉంది మొగ ఆడ చూపెడతాడు దేవుడు. నిజం చెబుతాను నేను. అర్థమైందా? ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే, ఆకలి మంట మీద ప్రార్థన చేస్తుంటే సమస్త జంతువులు అవి దుప్పట్లో, ఆయనకి 4 చెంగులు పడి దుప్పటి వస్తే దుప్పట్లో జంతువులాగా పడుతున్నాయి. ఆయన అంటున్నాడు దర్శనంలోనే, ఆకలి అవుతుందిగా సంపుకొని తినమంటున్నాడు. ఏనంటున్నాడు? అపవిత్రమైన అసలు ముట్టుకోను, దొన్నమాసం అసలుకే తిన్నో, దాన్ని పాడుకొని ఎవరు తింటాడో. రకరకాలుగా ఆయన నచ్చని జంతువులన్నీ అగపడితే ఏమంటున్నాడు? ఇట్ట అంటున్నాడు ఆయన. దేవుడు అంటున్నాడు, నేను పవిత్రపరిచాను, నువ్వు తినేయి అంటున్నాడు. ప్రభువా, అవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, నేను తినను అంటున్నాడు దర్శనంలో. ఈలోపు ఈ దర్శనం పోయింది, దుప్పటి పోయింది. మరలా ప్రార్థన చేసుకుంటుంటే మరలా దుప్పటి వచ్చింది. ఏమొచ్చింది? మరలా దుప్పటి వచ్చింది. మరలా దుప్పట్లన్నీ జంతువులు అవపడుతున్నాయి. ఇందాక జరిగింది మళ్ళీ జరిగింది, ఇందాక డైలాగే మళ్ళీ. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని ఎంచవద్దు. ఎవరు పవిత్రపరిచారట? నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమని అనొద్దు. ఇప్పుడు మీరు మర్మం చెప్తా. దుప్పటి అనగా లోకము, చతుష్పాత జంతువులు అనగా మనుషులు. అర్థమైంది మీకు? అప్పుడు వాళ్ళకి ఎట్టుండేదంటే, యూదులకు మాత్రమే స్వార్థను అందించాలి, యూదులను మాత్రమే ముట్టుకోవాలి, వాళ్ళింట్లో మాత్రమే బోధినాలి, మిగతా వారికి ముట్టుకోకూడదు, స్వార్థ ప్రకటించకూడదు, వారింట్లో భోజనం చేయకూడదు. వాళ్ళ కులం తక్కువ వాళ్ళు. చాలా మందికి తెలియదు పాపం. ప్రార్థన చేసేవాళ్ళు గొప్ప వాళ్ళు రప్పించినా వెళ్ళరా. ఏంటంట? ప్రార్థన అన్యులకి ప్రార్థన చేసే తేడా ఉంది. వీళ్ళు ఎవరి దగ్గరికి పోయేది లేదు, వాళ్ళతో కలిసి భోజనం చేసుకునేటువంటి అవకాశం వీళ్ళకి లేదు. వాళ్ళ దృష్టికి, పేతురు దృష్టికి, యేసు ప్రభు శిష్యుల దృష్టికి మిగతా వాళ్ళందరూ అపవిత్రులు, వాళ్ళు పవిత్రులు కాదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వాళ్ళు పవిత్రులుగా నేను చేశాను. సంపుకొని తినమంటే వాళ్ళందరి దగ్గరికి బొమ్మని అర్థం. ఏమని అర్థం? వాళ్ళందరి దగ్గరికి బొమ్మని అర్థం. అక్కడ కొర్నేలికి ఏం చెప్పాడు? నువ్వు భక్తి చేసావు ఓకే, నీ ప్రార్థన పరలోకి వచ్చింది ఓకే, అయినా నీకు పాస్టర్ గారు అవసరం. ఎవరు అవసరం? పాస్టర్ గారు అవసరం. కాబట్టి ఆయన పిలిపించుకోమని ఇక్కడ చెప్పాడా? ఈయన కొర్నేలైనా అధికారి అయినా ఈయన కులం తక్కువడు. ఏ తక్కువడు? కులం తక్కువడు, భక్తి తక్కువడు. దేవుని దృష్టికి ఈయన అధికారే, శతాధిపతే. కానీ పేతురు దేవుడికి ఈయన తక్కువ మనిషి. పేతురు దేవుడికి ఈ కొర్నేలు అనేవాడు చాలా తక్కువ వాడు. అర్థమైంది మీకు నేను చెప్పిన భాష? యేసు ప్రభు నమ్మిన వారికి నమ్మని వారికి అంత వ్యత్యాసం ఉంది బైబిల్లో. అయితే ఈయనకి ఈ దుప్పట్లో ఈ జంతువుల్ని దించకపోతే, ఈ చూపించకపోతే, ఆ ఊరి పేరు ఏం పేరు? అది ఇటలీ. ఇటలీలో ఉన్న శతాధిపతి కాదు, వాడు ప్రధానమంత్రి అయిన వాడు. తెలుసా మీకు? ఆయన ప్రధానమంత్రి అయినా వాడు. ఎందుకంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి పోవటం కానీ, వాళ్ళ ఇంటికి పోవటం కానీ, వాళ్ళతో కలిసి భోజనం చేయటం కానీ నో పర్మిషన్ లేదు. ఏం లేదు? పర్మిషన్ లేదు. అందుకే చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను పవిత్రపరిచాను అని దేవుడు అంటున్నాడు. అవి అపవిత్రమైన నేను పేతురు అంటున్నాడు. అందుకే రెండోసారి మరలా చెప్పి ఎవరంగా చెప్పాడు. ఈయన ఈ దర్శనం అయిపోయి కిందికి దిగ్గానే ఈ ఇటలీ ప్రాంతం నుంచి కొర్నేలు పంపించిన మనుషులు ఇంటి ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళెవరో యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కాదు. వీళ్ళు యేసు ప్రభుకి వీళ్ళకి సంబంధం లేదు. కాకపోతే ఈయన భక్తి చేసుకుంటున్నాడు, ఆత్మలో భక్తి చేసుకుంటున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. కానీ ఆయన్ని నిజంగా ఆయన దగ్గరికి వచ్చి దేవుడు ఆయన ఆరాధించే పరిస్థితి లేదు.
నిజంగా నీ అంతట నువ్వే యేసుప్రభుని నమ్ముకోలేవు, మధ్యవర్తి అవసరం. అర్థమైందా? నీ అంతట నువ్వే దేవుని చూడలేవు, మధ్యవర్తి అవసరం. ఎంత అధికారి అయినా, ధనవంతుడైనా, ప్రార్థనాపరుడైనా, భక్తిపరుడైనా, ధర్మకారుడైనా ఆయనకి ఎవరు అవసరం అంట? పేతురు అవసరం, పేతురు మాటలు అవసరం. దేవుడే డైరెక్టర్కి వచ్చి నీకు బాధ చేయడు. దేవుడే తప్పు చేస్తాను సరిదిద్దుకో అండో, సేవకుడే అంటాడు నిన్ను. అర్థమైందా? దేవుడు డైరెక్ట్ చెప్పండి నీకు, దేవుడు డైరెక్ట్ చెప్తే నువ్వు బతుకుతావా? అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దిగంగానే వీళ్ళు పడ్డారు. అప్పుడు అనుకున్నాడట, ఓహో దుప్పటి మీద దించబడిన జంతువులన్నీ కూడా అన్ని కులాల వారు. అందుకే ఏమని రాయబడితే తెలుసు ఈ అధ్యాయంలో, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఏంటంట కింద చదువుకొని అధ్యాయంలో ఏమంటది? యేసు ప్రభు అందరికీ ప్రభు, దేవుడు ఆయన. ఇక్కడ కులమని, మతమని, వాడని, ఈడనేమి లేదు. అప్పటికి భయమే పేతురికి, అయ్యో నా కులస్తులు ఏమనుకుంటారో, యూదులు ఏమనుకుంటారో. యూదులకి కొన్ని మతాచారాలు ఉంటాయి, కొన్ని నిష్టలు ఉంటాయి. అర్థమవుతుందా? యూద మతములో కొన్ని నిష్టలు ఉంటాయి. వాళ్ళు చేతులు కడుక్కోకుండా అన్నం తినరు. వాళ్ళ ఇంటికి రాగానే నీళ్ళు మీద చల్లుకోకుండా అన్నం తినరు. స్నానం చేయకుండా లోపల బారు. కొన్ని నిష్టలు ఉండే వాళ్ళకి. అర్థమైందా? దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆయన్ని పిలిపిస్తే పేతురు ఒక్కడే కాకుండా ఒక 6 తీసుకొని ఈ కొర్నేలు పని వాళ్ళు అమ్మటి ఇటలీ వచ్చేసారట. ఎక్కడికి వచ్చారు? ఇటలీ వచ్చారట. ఇటలీ వచ్చారు. కానీ కొంచెం పేతురికి మా కొలపలు ఏమైనా చూస్తారు ఏమో అన్నట్టు మనసుంది లోపల. ఏముంది ఆయనకి? ఒరేమో మా కొలపలు ఏమైనా చూస్తారేమో అన్నట్టు ఆయనకి సందిగ్ధంలో ఉండిపోయాడు పాపం. అయినా ఆయన ఎప్పుడైతే ఈ కొర్నేలి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు ఇంటికి ఈ పేతురు వచ్చాడో, ముందు పేతురు ఉద్దేశం ఏంటి? నన్నెందుకు పిలిపించావు? పేతురు ఉద్దేశం ఏంటి? చెప్పే పట్టణం నుంచి నన్ను ఇక్కడ దాకా పిలిపించావు, పని మనుషులు ఎందుకు పంపించి, ఏదో ఒక లెక్క ఉంటుందిగా, ఊరికినే కాదు కదా. ఆయన రాంగ్నే ఈ కొర్నేలట పేతురు పాదాల మీద పడ్డాడట. ఎవరు పాదాల మీద పడ్డాడు? పేతురు పాదాల మీద పెడుతూ నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆయన లేపి ఆయన అడుగుతున్నాడయ్యా, నన్ను పిలవటానికి కారణం ఏంటి? ఏమంటున్నాడు? నన్ను పిలవటానికి కారణం ఏంటి? అప్పుడుకి ఈ భక్తిపరుడిని కొర్నేలు ఏం చేశాడు తెలుసా? బంధువులను, స్నేహితులను, చుట్టుపక్కల వారిని, ఆ గ్రామంలో ఆయన తెలిసిన వారిని అందరినీ గ్యాదర్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరి కోసం మీరు చెప్పండి? ఎవరి కోసం? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడతాంటే మీ కాళ్ళేం టీవీ చూస్తుంది, లోపల ఏం చూస్తుంది? మీ కాళ్ళ టీవీ చూస్తుంది. కాళ్ళేం టీవీ చూస్తుందంటే అత్త పోయే చర్చికి, అత్త నడుచుకుని నడకటానికి కాళ్ళకి నచ్చదు. ఎవరికి నచ్చదు? ఆదివారం మధ్యాహ్నం దాకా ప్రార్థన పెడతా, ఇంటికి రాగానే అత్త కాళ్ళ మీద గులిగిద్దట, ఒకటి సనుగుద్దట. ఇది బత్తి చేసినందుకు దీన్ని పాడుగానే కాళ్ళు అనుకుంటుంది. కాళ్ళ చర్చికి రాదు, అత్త చర్చికి వస్తుంది. అత్తేమో ప్రార్థన పెట్టేస్తుంది ఇంట్లో. కోడలకే నచ్చదు. ఎందుకు? కొంతసేపు భక్తి రంజని, ఇంకొంచేపు సినీ రంజని. మనోళ్ళది ఏ రంజని అట? కొంతసేపు భక్తి రంజని, కొంతసేపు సినీ రంజని. కనుకనే ఏంటి పెట్టినవా అని అంటే కొంచెం వాలింద గీత కట్టేది అమ్మాయి. ఎందుకు? ఏమంటే ఆమెకు నచ్చదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడ అట్ట కాదు, మొత్తాన్ని పిలిచాడు. ఏం చేశాడు ఆయన? మొత్తాన్ని పిలిచాడు. మొత్తాన్ని పిలిచి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేశాడు. మరి వీళ్ళు పిలిచింది ఎందుకేననుకుంటే మొత్తాన్ని గుంపునేసిండే, కూడబెట్టిండే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని మాట్లాడుకుంటున్నారు ఈ 7. పేతురు దాంతో కలిసి ఒక 6. మొత్తం ఏం చేయారా? ఈ 7 డిస్కషన్. ఇంకేం లేదు. నువ్వు చెప్పే మాటలు వాళ్ళు ఎలా వినాలనుకుంటున్నారు? దేవుని దూతే ఆయనకి చెప్పింది కదా, మరి అందుకే కదా మనల్ని పిలిపించింది. ప్రార్థన స్టార్ట్ చేద్దాం, కూటమి ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన కూటమి ఏర్పాటు చేశారు. ఏం చేశారు ప్రసాద్? ప్రార్థన కూటమి ఏర్పాటు చేసి పాటలు అయిపోయినాయి. వాక్యం చెప్తున్నాడు అయ్యగారు. వాక్యం చెప్తుంటే హఠాత్తుగా ఈ 6 మీదకి దేవుడి ఆత్మ వచ్చిందట. 6 మీదకి దేవుడి ఆత్మ
వచ్చిందంట. మరి ఈ 6 మీదకి దేవుడు ఆత్మ రాగానే ఉన్న గుంపంతా ఆత్మతో మాట్లాడుతున్నారట. హల్లెలూయా. 44వ వచనం, ఉన్న గుంపంతా ఏం చేస్తుంది? దేవుడి ఆత్మతో నింపబడి అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు కొత్త భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. ఏంటి, నేను ఇక్కడికి రావటమే ఎక్కువ, ఆయన ఇంటికి రావటమే ఎక్కువ, ఈ కులం తక్కువ ఇంటికి. అధికారైతే నాకేమే, ఎవడైతే నాకేమే, ఇక్కడ ఇంటికి రావటమే మహా కష్టమైతే దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే దిగి వచ్చాడు. వీళ్ళని ఎవరు? వీళ్ళని ప్రేమిస్తున్నాడు, దేవుడే ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు దిగి వచ్చాడు. ఈ 6గురితో కలిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత అన్ని భాషలు మాట్లాడుతూ ప్రారంభించారు. అప్పుడు పేతురుకి అర్థమైపోయింది, అయ్యో ఎవడు అపవిత్రుడు కాడు. ఏంటంట? ఎవడు అపవిత్రుడు కాడు. తారతమ్యాలు మనకుంటాయి, మనుషులకుంటాయి, కులాలు, మతాలు, గోత్రాలు, హెచ్చుతగ్గులు అవి మానవులకుంటాయి, మనుషులకు మనకుంటాయి, కానీ దేవుడికి లేవు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పాడు, యేసుప్రభు అందరికీ దేవుడనే. కాబట్టి దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో మాట్లాడటం, భాషలు మాట్లాడటం జరిగింది. కోటం అయిపోయింది. శాంతమ్మా ఆమె అడిగిపోయింది. కోటం అయిపోయింది. కోటం అయిపోగానే సమావేశం వేశారే. పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పంచాయతీ ఇప్పుడు ఏంటట? పేతురు ఎక్కడికి వెళ్ళాడయా? నిన్న కొర్నేల ఇంటికి పేతురు వెళ్ళాడు. పంచాయతీ. ఎందుకు వెళ్ళకూడదు కదా, లెక్క ప్రకారం ఆ ఇంటికి బాగూడదుగా. పంచాయతీ పెట్టారు అపోస్తులందరూ కూడా. అప్పుడు ఆయన చెప్పాడు, ఎవరినిచ్చాడు? ఎవరినిచ్చాడంటే, ఇదిగో సీమోనైన శర్మకారుని ఇంట్లో నేను దిగి ఉండగా నాకు ఆకలి అవుతుంటే వాళ్ళు భోజనం సిద్ధపరుస్తున్నారు. ఈ లోపల మెద్ద మీద ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో శతస్పాత జంతువులు ఒక దుప్పటిలో దించబడ్డాయి. కళ్ళు మీబాకు. ఒక దుప్పటిలో దించబడ్డాయి. అన్ని రకాలైన జంతువులు ఉన్నాయి. వాటిని చంపుకొని తినమని దేవుడు నాకు చెప్పాడు. అది 2 సార్లు జరిగింది. ఆ దర్శనం ముగించి దిగగానే ఇదిగో ఈ కొర్నేలు పంపించిన 2 మనుషులు ఇంటి ముందుకు వచ్చారు. నాకు అర్థమైపోయింది, వాళ్ళతో దేవుడు నన్ను పొమ్మన్నాడు. నేను వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళందరు చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు అందరు వచ్చి ప్రార్థన స్టార్ట్ చేశాం. ప్రార్థన స్టార్ట్ చేయగానే మన మీదకి వచ్చిన ఆత్మదేవుడు వాళ్ళ మీదికి కూడా వచ్చాడు. అంటే దేవుడు హెచ్చు తగ్గులతో ఎవరిని చూడట్లేదని నాకు అర్థమైంది. కనుకనే వాళ్ళకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇక ఏమాత్రం వెనుకాడే పరిస్థితే లేదు. మనము వాళ్ళు సమానులే కదా, అందుకే దేవుడిని అక్కడ పంపించాడని ఈ అపోస్తులతో, ఓహో అట్టనా, దేవుడే బొమ్మన్నాడు, దేవుడే ఒప్పుకున్నాడు. ఎవరట అంటే దేవుడు ఒప్పుకుంటే, ఓహో మన యూదులకు కాదు, మనం అందరికీ సేవ చేయాలి. అందుకే భారతదేశానికి వచ్చింది సువార్త. ఎందుకు వచ్చింది భారతదేశానికి సువార్త? అందుకే వచ్చింది. ఎవరికి సేవ చేయాలంట? మనం అందరికీ సేవ చేయాలి. యేసు ప్రభు అందరికీ దేవుడు, కులానికి, మతానికి, గోత్రానికి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఆ అపోస్తులు సేవ చేసుకుంటూ ఆయా కాండాలకి, ఆయా దేశాలకి విస్తరించిపోయారు. మన దేశానికి కూడా సువార్త వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వెంత భక్తి పరురాలు అయినా, నీకు ప్రవచన వరం ఉన్నా, నువ్వు అన్య భాషలో మాట్లాడినా, నీకు పెద్ద ఉద్యోగం ఉన్నా, ఒకడు భలే గర్వం, ఉద్యోగం ఉంటే ప్రార్థన రాడు. అర్థమైందా? లేవలో కులం తక్కువ దగ్గర పోయి నేను కింద కూర్చోవాలనా? ఏంటంట? కులం తక్కువ పోయి కింద కూర్చోవాలనా? పాస్టర్ గారు కుర్చీ కూడా వేయడు. ఇది ఒక లేవలో. నీకు ఉద్యోగం ఉంటే ఎవరికి ఏంది? నెలకు లచ్చి చంపైతే మాకేమన్నా అవసరమా? చెప్పండి, అవసరం మాకేమన్నా? నాకేం అవసరం లేదు. దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలి. ఓహో డబ్బులుంటే భలే ఫీలింగ్, ప్రార్థనకు రారు, నాకు డబ్బులు ఉండలే అని. ఎక్కడికి రారు? ప్రార్థనకి రారు. దేవుని బిడ్డలారని చెప్తున్నా, ప్రతి మోకాలు దేవుని ఎదుట
వంచాలి, వంగి తీరాలి అంతే. మనం ఎంతటా భక్తి పరులమైన వంగి తీరాల్సిందే. పాస్టర్ గారు అవసరం లేదు. ఏ అవసరం లేదు? ఒక్కొక్కడు పాస్టర్ గారు అవసరం లేదే, పిల్ల భక్తుడు అలుగుతా ఉంటాడు. వేస్ట్, ఆ భక్తి చల్లదది. దైవజనుడు అవసరం, దేవుడు ఏర్పాటు చేసుకోవడం అవసరం నీకు. అర్థమైందా? ఆయన వచ్చి కోటం పెట్టకపోతే పరిశుద్ధాత్మ సర్టిఫికెట్ ఉండేది కాదు అక్కడ. ఆయన కోటం పెట్టబట్టే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అందరి మీదకి ఆయన బోధ చేస్తుంటేనే వచ్చిందంట. దేవుడు ఆత్మ వచ్చి ఇదిగో మీరు అనర్హులు కాదు అర్హులనే సర్టిఫికెట్ అక్కడ వచ్చింది. కాబట్టి మనం ఎంత డబ్బులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎంత పెద్ద కులమైనా, ఎన్నున్నా దేవుని దగ్గర ప్రతి మోకాలు వంగాలి. ఒక్కొక్కటి గర్వం ఏంటంట, ఒక్కొక్కటి గర్వం. ఏముందిలే ఆయనతో మాట్లాడటం, ఏముందంటే ఏముందండి, బతుకంత అంతే ఉంటుంది. ఇంకా అర్థమైందా? ఏముందంటే దేవుడు కూడా ఏముందిలే అంటాడు. ఆ కొర్నేలు ఏమే అధికారం తక్కువడు కాదు, డబ్బులు లేనోడు కాదు, పేదోడు కాదు. అర్థమవుతుందా? ఎటువంటి వాడు? శతాధిపతి. 10 మందిని రమ్మంటే ఉరికొత్తారు. అందుకే జనాన్ని సైనికుని పొమ్మంటే ఏ ఊరు పోయాడు? నడుచుకుంటే పట్నం పోయాడు పాస్టర్ గారి కోసం. నువ్వు ఆయనకంటే పెద్ద లీడర్వా? ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఎక్కడికి పోయింది చెప్పండి? కొర్నేలు ప్రార్థన ఎక్కడికి పోయింది? దేవుని దగ్గరికి పోయింది. ఎవరి దగ్గర పోయింది? మీ ప్రార్థనలు పోతాయి దేవుడి దగ్గరికి చెప్పండి. అటువంటి వాడే లోబడి పని చేశాడు దేవుని కింద. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు గర్వపడద్దు, హెచ్చించవద్దు. అది మంచిది కాదు. ఎంత తగ్గితే అంత పైకి లేస్తావు, గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఒకడు పాటగారితో పనే లేదు. ఏముందిలే ఆడ, ఏముందిలే ఆడ, పిడుగురాళ్ళే ఉంది, మాచాలే ఉంది, అల్లింది తప్పితే నరసరావుపేటే ఉంది, ఇంకా తప్పితే గుంటూరు ఉంది. మనకి గుంటూరు తర్వాత మళ్ళీ శ్మశానమే ఉంది. ఏముందట? గుంటూరు తర్వాత వరకు శ్మశానమే ఉంది. పరదేశులము ప్రియులారా మన పొరమీదిగాదిప్పుడు నిజముగా పొరమీది. మనకి ఎప్పుడు ఎట్టటి ఆలపం ఉంటుంది. ఒకటి కాడ ఏముంటుంది? ఆలపం ఉంటుంది. ఆలపం ఉంటే నీ బతుకు అట్నే అల్పకాలం అయిపోద్ది. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా బతకాలి. హల్లెలూయా, జాగ్రత్తగా బతకాలి. ఒక్కొక్క లేవలో నన్ను చూడు, నా అందం చూడని లేవలో, ఒక్కొక్క లేవలో ఎందుకు ఆడ నీ లేవలో? ఒకప్పుడు చింపిరి గొడ్లు వేసుకొని, చినిపోయిన గొడ్లు వేసుకొని, ఇప్పుడు కొద్దిగా బయట పినేసి పెట్టేసరికి లేవలో కడుపులు మండిపోద్ది ఒక్కొక్కరు చూస్తే. ఈ జీవితాలే నరకం పోయే జీవితాలే. అర్థమైందా? అక్కడికి పోతే ఈ జీవితాలు నరకం పోయే జీవితాలే, అలిని తప్పిన జీవితాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా తగ్గించుకొని బతకాలి. ప్రభు మనల్ని ప్రేమించాలి. ప్రభు ప్రేమించిన జనం ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అర్థమవుతుందా? మనుషులకి భేదాలు ఉంటాయి కానీ దేవుడికి భేదాలు ఉండవు. అంత అధికారే దేవుని సేవకుని పిలిపించి ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే అంత లెక్క ఇలువ లేకుండా మాట్లాడితే తప్పది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనందరముగా లోబడి జీవించాలి, ప్రార్థనలు వెదగాలి.